ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం. తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. అమరావతి సహా వివిధ దేవాలయాల్లో కార్తీక దీపోత్సవాలు. అభిషేక ప్రియుడికి భక్తుల మంగళ నీరాజనం. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. తిరుచానూరులో అధికారులతో ఈవో సమీక్ష. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో దీపాలను వెలిగించడం సంప్రదాయం. హరిహరులకు ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి దీపకాంతులతో శోభాయమానంగా ప్రకాశించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు ఉపాలయాలైన శ్రీ భూవరాహ స్వామివారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి పుష్కరిణికి హారతులు సమర్పించి కార్తీక దీపాలను వదిలారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠం కార్తీక దీపోత్సవం, కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది. అన్ని గ్రంథాల్లో మహత్తరమైనటువంటి రోజు. ఈ కార్తీక దీపోత్సవాన్ని విజయవంతంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి వారి టెంపుల్ అన్ని ప్రాంతాల్లో గుడి మీద కూడా దీపాలంకరణ చేయడం జరిగింది. అనాదిగా వస్తున్నటువంటి మన సంపదని భావితరాలకు అందించేదానికి మనకున్నటువంటి భక్తిభావాన్ని, మనకున్నటువంటి అపారమైనటువంటి శక్తిని, మన ఆలోచనని, మనకున్నటువంటి అన్ని విషయాల్లో ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయికి వెళుతున్నటువంటి భారతీయులకు ఉన్నటువంటి సంపద వేదం. ఆ వేదాల్లో చాలా ప్రధానమైనటువంటి రోజుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దినం ఈ కార్యక్రమాన్ని, ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం జరిగింది. దీంట్లో భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమలలోనే కాకుండా రాష్ట్రంలోని పెక్కు ఆలయాల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు భక్తులందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ వర్షాల వనాలు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతిరోజు 50,000 నుంచి 60,000 మధ్యలో భక్తులు సందర్శించుకుంటున్నారు. వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. గుంటూరు జిల్లా అమరావతిలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శివకేశవుల ఆరాధనకు విశేషమైన కార్తీక మాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేక ప్రియుడు శ్రీ అమరలింగేశ్వరుడి సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం భక్తజన సంద్రంగా జరిగింది. కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ అరుణాచలేశ్వరుడికి విశేష అభిషేకాలు, పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువణ్ణామలై కొండపై మహాదీపాన్ని వెలిగించి దీపోత్సవాన్ని వేడుకగా జరిపారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగానే టీటీడీ శ్రీకార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు బుధవారం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పేలా కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు, తిరుచానూరు పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలను కనులారా తిలకించే విధంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈవో అధికారులను ఆదేశించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. టీటీడీలోని అన్ని శాఖల అధికారులు తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. పంచమీ తీర్థం పర్వదినాన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు కార్యాచరణతో ప్రణాళికలను రూపొందించాలని, అలాగే ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం, అన్నప్రసాదం, మంచినీళ్ల సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఆస్థాన మండపంలో జరుగుతున్న విద్యుత్ దీపాలంకరణ పనులను ఈవో శ్రీ సాంబశివరావు పరిశీలించి అధికారులతో చర్చించారు. అన్నప్రసాద కేంద్రంకు చేరుకున్న ఈవో అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులతో స్వయంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అమ్మవారి ఉత్సవాలకు నూతనంగా తయారు చేసిన తండ్లను, వాహన మండపంలోని అమ్మవారి వాహనాలను పరిశీలించారు. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు చేపట్టబోతా ఉన్నాము. 7వ తారీఖున అంకురార్పణ ఉంటుంది. 16వ తేదీన పంచమ తీర్థం ఉంటుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా టీటీడీ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ యంత్రాంగం చేయడం జరిగింది. ఇంతకుముందు ఎలా చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆస్పెక్ట్లను ఇంప్రూవ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయబోతున్నాం. ముఖ్యంగా ఏమిటంటే పంచమ తీర్థం రోజున ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఉదయం 11:30, 11:45 మధ్యలో స్నానం చేస్తారు. ఆ సమయం నుంచి 3 రోజుల వరకు కూడా భక్తులు పుష్కరంలో స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో పుష్కరంలోకి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆ సమయం నుంచి 3 రోజులు ఎప్పుడు చేసినా కానీ ఆ ఫలం లభిస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనంలో కానివ్వండి, మంచినీళ్ళ ఏర్పాటు, ప్రసాదం, అన్నప్రసాదంలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మనది వేద భూమి. వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ వేద పరిరక్షణకు మీ వంతు తోడ్పాటునందించే అవకాశం పొందండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు 0877227777 మరో నంబర్ 0877223333 లేదా ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరునగరి కార్తీక పున్నమి కాంతులతో ప్రకాశించింది. భక్తులు వెలిగించిన దీపాల వెలుగులలో ఆలయాలు నవీన శోభను సంతరించుకున్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాలలోని ఆలయాలలో నిర్వహించిన కార్తీక పున్నమి వేడుకల సమాహారం మీకోసం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థం కార్తీక పున్నమి పర్వదినాన భక్తులతో కిటకిటలాడింది. పున్నమి సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తజనమే కనిపించారు. అలాగే కపిలతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలోని నాగులకట్ట వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణ చేశారు. ఇక శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. అలాగే బుధవారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని కపిలతీర్థంలో వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
కార్తీక పున్నమి సందర్భంగా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి కపిలతీర్థానికి తీసుకువచ్చారు. అక్కడ శ్రీ గోవిందరాజస్వామి వారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. కార్తీక పున్నమి సందర్భంగా పలు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో రామయ్య తండ్రికి వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లకు తిరుచి సేవను నేత్రపర్వంగా జరిపారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీరామచంద్రమూర్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రుద్రపాదాల ముక్కోటిగా భాసిల్లుతున్న శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది. పున్నమి పర్వదినాన శ్రీ అగస్తీశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. అలాగే స్వర్ణముఖి నదిలో దీపాలు వదిలి గంగమ్మకు హారతులిచ్చారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలోని శ్రీ పుట్టాలమ్మ ఆలయంలో కార్తీక పున్నమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోన్న శ్రీ పుట్టాలమ్మను అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా తిరుపతి సమీపంలోని యోగి మల్లవరంలో కొలువైన శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. కార్తీక పున్నమి నాడు స్వామివారికి జరిగిన విశేష పూజలను భక్తులు కనులారా వీక్షించి ధన్యులయ్యారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం కార్తీక దీప శోభతో దేదీప్యమానంగా ప్రకాశించింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదాల మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. అలాగే తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీటీడీ ధ్యాన మందిరంలో కార్తీక దీపోత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక దీప కాంతులతో ధ్యాన మందిరం వెలుగులను పంచింది. ఇక తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలను జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అన్నాభిషేకోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఆలయం నుండి ఊరేగింపుగా తిరుమంగై ఆళ్వార్ సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు తిరుమంగై ఆళ్వారు ఉత్సవమూర్తికి సుగంధభరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదనలు అందజేసి కర్పూర హారతులు సమర్పించారు. ఉత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచుపై, శ్రీ తిరుమంగై ఆళ్వార్ను మరో తిరుచుపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆలయ మాడవీధుల్లో ఎదురెదురుగా ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా స్వామివార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. టీటీడీ డీమ్యాట్ అకౌంట్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కల్పిస్తున్న సదుపాయం డీమ్యాట్ అకౌంట్. డీమ్యాట్ అకౌంట్ నంబర్ 1601000003848 16010010000384828. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం.
ఈ పవిత్ర మాసంలో భక్తులు తెల్లవారుజామునే నది, సముద్ర స్నానాలు ఆచరించి వివిధ ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు, దీపార్చనలు చేసి తరిస్తున్నారు. అభిషేక ప్రియుడి దర్శనంతో ముగ్ధులవుతున్నారు. ఆ దృశ్యమాలిక మీకోసం. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను అలంకార మండపంలో వేంచేపు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అనంతపురంలోని ప్రాచీన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కోదండరామాలయంలో కార్తీక మాస పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి విశేష పంచామృతాభిషేకాలు జరిపి ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి ధన్యులయ్యారు. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంకలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. విశేషించి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సముద్ర తీరానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి సముద్ర తీరాన కార్తీక దీపాలు వెలిగించి కర్పూర హారతులు సమర్పించారు. కడప టీటీడీ కళ్యాణ మండపంలో సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో టీటీడీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యనారాయణ వ్రతంలో భక్తులు దంపత్ పాల్గొన్నారు. అదేవిధంగా కడప శ్రీ బాలపోలేరమ్మ ఆలయంలో భక్తులకు తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశేషించి కార్తీక మాసంలో తులసి ఆరాధన, తులసికోట వద్ద దీపారాధన ఎంతో శుభప్రదం. ఈ నేపథ్యంలో శ్రీ బాలపోలేరమ్మకు తులసి దళాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపిన తులసి మొక్కలను భక్తులకు అందజేశారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం కార్తీక శోభతో పరవశించింది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి సన్నిధిలో జరిగిన అభిషేకాల్లో పాల్గొన్న భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి శివయ్య కృపకు పాత్రులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్తీక మాసం పురస్కరించుకుని సంయుక్తంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతంలో విజయవాడ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్రతాన్ని విధిగా నిర్వహించి ధన్యులయ్యారు. ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో కార్తీక మాస విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. విశేషించి శ్రీరామచంద్రుణ్ణి జగన్మోహిని అలంకారంలో కొలువు తీర్చి ఆలయంలోని కళ్యాణ మండపానికి పల్లకీపై ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో కార్తీక మాస విశేష పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నమల్లారెడ్డి గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు పూజలు చేసి శాంతి హోమం, దీపారాధన చేశారు. ఈ కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాలుపంచుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా రాజమండ్రిలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి నదికి పూజలు, తీర్థ విధులు నిర్వహించారు. పుష్కరాల రేవులోని సుబ్రహ్మణ్యేశ్వర శివాలయాలతో పాటుగా గోదావరి మాత విగ్రహానికి, నందీశ్వరునికి క్షీరాభిషేకాన్ని జరిపారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా కార్తీక మాసం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాజమండ్రిలోని ప్రాచీన ఆలయమైన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో అభిషేకాలు, రుద్రాభిషేకాలను జరిపారు. అలాగే ఆలయంలోని శివలింగానికి, నందీశ్వరుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ క్షేత్రాల నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో జ్యోతిర్లింగాల క్షేత్ర దర్శనాన్ని భక్తులందరికీ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
విశాఖ మహానగరంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతులతో ప్రకాశించింది. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన లక్ష దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై భక్తులు వెలిగించిన దీపాలతో ఆలయ ఆవరణ ఆధ్యాత్మిక కాంతులతో కొత్త శోభను సంతరించుకుంది. కర్ణాటక రాష్ట్రం మైసూర్ శ్రీ గురుమల్లేశ్వర మఠంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి హరినామ సంకీర్తనం శ్రవణానందకరంగా సాగింది. తమిళనాడు కుంభకోణంకు చెందిన అనంత నారాయణన్ భాగవతార్ బృందం వారు ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.